హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 20 పాలిటెక్నిక్ కాలేజ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందర ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే టాప్ 20 కాలేజెస్లో ఫస్ట్గా వస్తున్న కాలేజ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇది మాసప్ ట్యాంక్లో ఉంది. సో దీని కోడ్ వచ్చేసి MASB. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 1. ఇంకా రెండోది వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది రామంతాపూర్లో ఉంది. దీని కోడ్ వచ్చేసి JNGP. దీని కోడ్ వచ్చేసి దీని రేటింగ్ వచ్చేసి 2. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మేడ్చల్లో ఉందండి. దీని కోడ్ వచ్చేసి MDCL. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 3. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూలీ కుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజ్ అండి. దీని కోడ్ వచ్చేసి QQHD. ఇది హైదరాబాద్ చార్మినార్లో ఉందండి. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 4. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సికింద్రాబాద్లో ఉందండి. దీని కోడ్ వచ్చేసి IOES. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 5. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అర్జున్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇది బాలాపూర్లో ఉంది. దీని కోడ్ వచ్చేసి ARJN. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 6. నెక్స్ట్ వచ్చేసి మహావీర్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇది బండ్లగూడలో ఉంది. దీని కోడ్ వచ్చేసి MHVR. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 7. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి పాలిటెక్నిక్ కాలేజ్ అండి. దీని కోడ్ వచ్చేసి SMSK. ఇది గట్కేసర్లో ఉంది. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 8. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. దీని కోడ్ వచ్చేసి SISG. ఇది గట్కేసర్లో ఉంది. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 9. నెక్స్ట్ వచ్చేసి శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. దీని కోడ్ వచ్చేసి SDES. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 10. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేఘా ఇన్స్టిట్యూషన్స్ అండి. మేఘా పాలిటెక్నిక్ కాలేజ్. దీని కోడ్ వచ్చేసి MGHA. ఇది గట్కేసర్లో ఉంది. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 11. నెక్స్ట్ వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్ అండి. ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. దీని కోడ్ వచ్చేసి CHET. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 12. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కసిరెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇది హయత్ నగర్లో ఉంది. దీని కోడ్ వచ్చేసి KNRR. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 13. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నవాబ్ షా ఆలం ఖాన్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. దీని కోడ్ వచ్చేసి NAWB. ఇది మలాక్పేట్లో ఉంది. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 14. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్టన్ గర్ల్స్ పాలిటెక్నిక్ అండి. ఇది గట్కేసర్లో ఉంది. దీని కోడ్ వచ్చేసి PETW. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 15. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తీగల కృష్ణారెడ్డి కాలేజ్ అండి. ఇది మీర్పేట్లో ఉంది. దీని కోడ్ వచ్చేసి TKEM. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 16. ఇంకా నెక్స్ట్ వచ్చేసి TKR కాలేజ్ అండి. ఇది కూడా మీర్పేటలోనే ఉంది. దీని కోడ్ వచ్చేసి TKRC. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 17. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నమాచార్య పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇది చిల్కూరులో ఉంది. దీని కోడ్ వచ్చేసి AITH. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 18. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రిలియంట్ గ్రామర్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇది హయత్ నగర్లో ఉంది. దీని కోడ్ వచ్చేసి BRIG. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 19. ఇంకా లాస్ట్ కాలేజ్ 20th కాలేజ్ వచ్చేసి ఎల్లంకి కాలేజ్ అండి. ఇది పటాన్ చెరువులో ఉంది. దీని కోడ్ వచ్చేసి ELEM. దీనికి మనం ఇస్తున్న రేటింగ్ నెంబర్ 20. సో ఫ్రెండ్స్, ఇది టాప్ 20 పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ అయితే చెప్పాను. అయితే నేను ఇప్పుడు ఏదైతే చెప్పిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం మా సమాచారం ఉన్నంత వరకే మేము ఇచ్చామండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు మరొకసారి మీరు కాలేజ్ని వెరిఫై చేసుకుని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఈ పాలిటెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ కానివ్వండి, మీ సేవా సెంటర్స్ కానివ్వండి, లేదంటే పర్సనల్ ల్యాపీస్ డెస్క్టాప్స్ ఉంటే దాంట్లో చేయండి. ఫోన్లో మాత్రం చేయొద్దు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఆప్షన్స్ పెట్టుకోగలిగితే ఓకే, లేదంటే నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. దానికి మీ డీటెయిల్స్ షేర్ చేసినట్లయితే తప్పకుండా నేను మీకు హెల్ప్ అయితే చేయగలను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.